మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో బీహార్ స్కూల్ ఆఫ్ యోగా నుంచి మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు. సో మనం వచ్చేసేసి వెయిట్ లాస్కి సంబంధించి ఒక సిరీస్ లా కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఇది పార్ట్ 3 వీడియో. సో ప్రీవియస్ వీడియోస్ కోసం కావాలి అని అంటే మాస్టర్ గౌతమ్ వెయిట్ లాస్ పార్ట్ 1 పార్ట్ 2 అన్నట్లుగా మీరు సెర్చ్ చేయొచ్చు. ఈరోజు మనము వెయిట్ లాస్లో వచ్చేసి బాణ పొట్ట, అంటే ఎక్కువగా పొట్ట ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనాస్ చేసి వాళ్ళ పొట్టల్ని ఏ విధంగా అయితే మనము వెన్నం తీసుకొని మన ప్యాన్ మీద వేసేస్తే కరిగిపోతుందో ఆ విధంగా మన బాడీలో ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది. అలాంటి ఆసనాస్ గురించి డిస్కస్ చేద్దామని చెప్పేసి అన్నారు. సో సార్ మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం సార్. సార్, బాణలాంటి పొట్ట కూడా ఇప్పుడు మనం చేసే ఆసనాస్తో కరిగిపోతుంది అంటూ ఉన్నారు. నిజంగా సాధ్యమే అంటారు అది? 100% సార్. ఎలా సాధ్యం అంటే చెప్తా. ఈ థర్డ్ సీక్వెన్స్ స్టార్ట్ అయ్యేప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిన విషయం ఏంటంటే, మీ డిన్నర్ని ముందుకు లాగారు కదా, మీ డిన్నర్ అనేది చాలా లైట్గా ఉండాలి, తక్కువ ఉండాలి, లైట్గా ఉండాలి. లాస్ట్ దాంట్లో ఏం చెప్పా, మీరు ఏమైనా తినండి, కొంచెం ముందుకు తీసుకురండి అన్నాను. సో లైట్గా, లైక్ సూప్స్ కానీ, వెజిటేబుల్ సూప్స్ కానీ, లేకపోతే మీరు ఒక పుల్కాలు కానీ ఒకటి రెండే, పెద్ద అన్నం తిన్నా కూడా చాలా తక్కువ, ఏదైనా టిఫిన్ చేసినా కూడా చాలా తక్కువ తినాలి. ఎంత లోపు కంప్లీట్ అవ్వాలి సార్ డిన్నర్? యాక్చువల్గా అకార్డింగ్ టు మన ఇండియన్ కిచెన్ అయితే సూర్యోదయం కంటే ముందు 5:30 అని చెప్తాం సార్. బట్ గ్లోబలైజేషన్, జాబ్స్ కాబట్టి వీలైతే 6:30, 7:30 లోపల కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సో ఇప్పుడు ఈ రోజు పార్ట్ 3లో ఎట్లాంటి ఆసనాస్ ఉన్నాయి? సో పార్ట్ 3లో మనం ఎక్కడైతే ఎండ్ చేసామో లాస్ట్ పార్ట్ 2లో, దాని తర్వాత స్టార్ట్ అవుతుంది సార్. సింపుల్ గా చూడండి, మనం లాస్ట్ ప్రాక్టీస్ లో మనం పర్వతాసన మీద ఫోకస్ చేస్తాం. సో ఇందులో కూడా పర్వతాసన నుంచి స్టార్ట్ చేస్తాం. సో పర్వతాసన, ప్లాంక్, పర్వతాసన, ప్లాంక్, పర్వతాసన, ప్లాంక్. సో ఈ పర్వతాసన ప్లాంక్ ని మనము ప్రిపరేషన్ లాగా తీసుకొని 12 టైమ్స్ చేయాలి సార్. సో నేను ఏదైనా తక్కువ కౌంట్ మినిమం 12 అనే చెప్తున్నాను, అది ఐడియల్ అనమాట. సో ఇది ఫస్ట్ ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ వల్ల ఏమైంది, మనకు ప్లాంక్ చేయడానికి, ప్లాంక్లో ఉండి వేరే ఆసనాలు చేయడానికి అవసరం ఉన్నటువంటి స్ట్రెంగ్త్, లేదంటే దానికి సంబంధించిన వార్మప్ జరిగింది. సో ఈ పర్వతాసన ప్లాంక్ కూడా వార్మపే. దీని తర్వాత ఏం చేయాలి, కావాలంటే మధ్యలో మీకు తెలిసిందే మనం వజ్రాసనంలో కొంచెం కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు, కావాలంటే వ్రిస్ట్ కూడా ఇలా రెడీ చేసుకోవచ్చు. సో దీని తర్వాత పర్వతాసన, ప్లాంక్ అనేది అయిపోయింది కాబట్టి ప్లాంక్లో ఉండాలి. సో ఈ ప్లాంక్లో మీరు చూడండి, మీ షోల్డర్, హిప్స్ సేమ్ లైన్లో ఉండాలి. నెక్ అనేది కొంచెం ఫ్రీగా ఉండాలి. మరీ ఇలా బయటకు చూడొద్దు, మరీ లోపలికి కిందికి చూడొద్దు. కొంచెం మ్యాట్ నుంచి 2 feet దూరంలో చూడాలి. ఇలా చూసి మీ ప్లాంక్ యొక్క కెపాసిటీని పెంచుకోవాలి. సో ఇనీషియల్ స్టేజెస్లో 20 to 30 seconds హోల్డ్ చేసినా పర్వాలేదు. మీరు గ్యారంటీ టైమర్ మెయింటైన్ చేయండి, మీ యొక్క కెపాసిటీ తెలుస్తుంది. సో ఈ ప్లాంక్లో ఉండాలి. ఈ ప్లాంక్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. మీ పొట్టలో వచ్చే ఆ షివరింగ్స్ని గమనించండి ప్లాంక్లో. దాని తర్వాత నీస్ డౌన్. ఇక్కడ మాత్రం వజ్రాసన కాదు, శశాంకాసన. ఇలా మీ ఫోర్ హెడ్ నేలకు టచ్ చేయండి. రిలాక్స్. సో ప్లాంక్ ప్రిపరేషన్ జరిగింది, ప్లాంక్ కూడా చేయడం మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ ప్లాంక్ చేస్తూ ట్రాన్సిషన్స్, అంటే ప్లాంక్ లో ఒక లెగ్ ఎత్తడము, లేదంటే ప్లాంక్ లో డిఫరెంట్ ప్రాక్టీసెస్ చేయాలి అంటే మనకి ఇంకొక వార్మప్ కావాలి. ఆ వార్మప్ చేస్తేనే మనకు ఆ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. చూడండి, ప్లాంక్. సో ప్లాంక్ లో మనం డైరెక్ట్ హార్డ్ ప్రాక్టీసెస్ చేస్తే మీకు సెట్ అవ్వదు కాబట్టి సింపుల్, ఇలా చూడండి, రైట్ లెగ్ అప్, లెఫ్ట్ లెగ్ అప్, రైట్ లెగ్ అప్, లెఫ్ట్ లెగ్ అప్, రైట్ లెగ్ అప్. చూడండి, నేను హిప్స్ని కదిలించట్లేదు, ఓన్లీ కాళ్ళని కదిలిస్తున్నా. రైట్ లెగ్ అప్, లెఫ్ట్ లెగ్ అప్, రైట్ లెగ్ అప్, లెఫ్ట్ లెగ్ అప్, రిలాక్స్. మళ్ళీ శశాంకాసన. ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రైట్ లెఫ్ట్ కలిపితే 1 count. సో రైట్ 1, లెఫ్ట్ 2 కాదు, రైట్ లెఫ్ట్ కలిపితే 1. ఇది కూడా 12 counts చేయాలి. ఎనీథింగ్ 12, ఇంకా కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ ఇంకొక ప్రాక్టీస్ ప్లాంక్ లో, ప్లాంక్ వార్మప్ చేయాలి. అది ఎలాగో వెయిట్ లాస్ అనేది కంపల్సరీ. ఇంకా మీరు స్పెషల్ గా దీంతో వెయిట్ లాస్ అవుతుందో అనుకునే ఆ క్వశ్చన్ లేదు, మీరు చేస్తే మీకు అర్థమైపోతుంది. సో నెక్స్ట్ ప్లాంక్. ప్లాంక్ లో ఇందాక ఏం చేస్తాం, లెగ్ కదా, ఇప్పుడు హ్యాండ్. రైట్ హ్యాండ్ అప్, లెఫ్ట్ హ్యాండ్ అప్, రైట్ హ్యాండ్ అప్,
left hand up, right hand up, left hand up, right hand up, left hand up. Relax. ఓకే. శశాంకాసనం. ఓకే. ఇది కూడా 12 కౌంట్స్ చేయాలి. ఈ రెండు చేసిన ప్రాక్టీసెస్ ని ఉపయోగించుకున్న స్ట్రెంత్ తో దీని తర్వాత చేద్దాం. ఇది కంప్లీట్ గా మనం లెగ్ ని ఫోల్డ్ చేస్తాం ప్లాంక్ లో కాబట్టి పొట్ట అనేది చాలా స్ట్రెంత్ అవుతుంది, క్విక్ రిజల్ట్. కాకపోతే మీరు పార్ట్ 1 పార్ట్ 2లో ఏంటంటే ప్రిపరేషన్ లో ఉన్నారు, అక్కడ మీకు వెయిట్ లాస్ అనేది అంత క్విక్ గా కనిపించదు. కానీ ఇందులో వెయిట్ లాస్ అనేది క్విక్ గా కనిపించడం అనేది ఒకవేళ వెయిట్ లాస్ నంబర్ రూపంలో కాకుండా మీ బాడీ యొక్క స్ట్రక్చర్ రూపంలో అయితే ఈజీగా తెలుస్తుంది. సో ఇందులో చూడండి, ప్లాంక్ లో నా హిప్స్ ని నేను కదిలించట్లేదు, కేవలం కాళ్ళని మాత్రమే కదిలిస్తున్నా. చూడండి, మీ రైట్ నీ టు రైట్ ఎల్బో బ్యాక్, లెఫ్ట్ నీ టు ద లెఫ్ట్ ఎల్బో బ్యాక్. టచ్ చేయాలి మోకాలతో ఎల్బోని. 2 బ్యాక్, 2 బ్యాక్, 3 బ్యాక్, 3 బ్యాక్. సో ఇది కూడా 12 కౌంట్స్ చేయాలి. ఓకే. ఓకే. సో ఇంకొక ప్రాక్టీస్ చేద్దాం. ఆ ప్రాక్టీస్ తోని ఈ సీక్వెన్స్ ని మనం ముగిద్దాం. ఓకే. సో దీని తర్వాత ప్రాక్టీస్ ఏంటంటే కంటిన్యూ. ఇప్పుడు మనం చేసేదంతా ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాల్సిన ప్రాక్టీస్లే. దీన్ని మీరు అప్ అండ్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన స్ట్రక్చర్ అనేది ఎలా ఉంది అని అంటే A to B, B to C అలా ఉంది. సో మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యి నచ్చింది చేసుకుంటే C to Aకి తీసుకురావద్దు. ఓకే. సో చూడండి, నెక్స్ట్ ప్రాక్టీస్ ఏముంది అంటే ప్లాంక్, రైట్ నీ టు ద లెఫ్ట్ ఎల్బో బ్యాక్, లెఫ్ట్ నీ టు ద రైట్ ఎల్బో బ్యాక్, ట్విస్ట్ అవుతుంది. రైట్ నీ టు ద లెఫ్ట్ ఎల్బో బ్యాక్, లెఫ్ట్ నీ టు ద రైట్ ఎల్బో బ్యాక్, రైట్ నీ టు ద లెఫ్ట్ ఎల్బో బ్యాక్, లెఫ్ట్ నీ టు ద రైట్ ఎల్బో బ్యాక్. సో ఫైనల్లీ శశాంకాసన 90 సెకండ్స్. ఓకే. 90 సెకండ్లు ఉండాలి. మెల్లిగా రిలాక్స్. సో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మనం చాలా ర్యాండమ్గా వీడియోస్ చూస్తాం కదా, అలా వీడియోస్ చూసి వదిలేసే వీడియో కాదు ఇది. మీరు గ్యారంటీ ఒక స్పెషల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాల్సిందే, ఎంటీ స్టమక్ ఉండాల్సిందే, డైలీ ఒక టైం మెయింటైన్ చేయాల్సిందే, మంచిగా మ్యాట్ వేసుకోవాల్సిందే. ఎంటీ స్టమక్లో ఉండి ఈ వీడియోని ఎదురుగా పెట్టుకొని లేదంటే టీవీలో చూస్తూ మీరు రిమోట్ని చేతిలో పట్టుకొని ఆ పాసెస్ నొక్కుతూ మన కౌంట్ని రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఆసనంలోకి వెళ్ళండి, ప్రాపర్ రిలాక్సేషన్ చేసుకోండి. అప్పుడు మాత్రమే రిజల్ట్ వస్తుంది. ఓన్లీ వీడియోస్ చూసి మీరు ర్యాండమ్గా కొన్ని కౌంట్స్ చేస్తే అంత ఎఫెక్టివ్ రాకపోవచ్చు. ఓకేనా? ఇది చూసారు కదా, చాలా వరకు కూడా ఇది మన పొట్ట భాగంలో ఉన్న అంటే ఎక్కువగా మరీ బాణ పొట్టలా కనపడుతూ ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళకి బాగా యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. సో ఇది ఎలా పడితే అలా చేయకుండా ఒక ఆర్డర్ వైజ్గా సీక్వెన్స్లో మాత్రమే చేయండి. సో ఎందుకంటే మీరు వీడియో చూసి చేస్తూ ఉన్నారు కాబట్టి మళ్ళీ ఎక్కడన్నా ఈ నడుము పట్టేసింది, అయ్యో బాబు అసలు ఇంకా మేము చేయకూడదు అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచి పక్కన వేసేసారంటే మాత్రం మళ్ళీ మనం వెయిట్ లాస్ అవ్వలేము. సో ఇట్లా వీడియోస్ చూసి మీరు ఎంతవరకు కావాలో అంతవరకు నేర్చుకోండి. కానీ డైరెక్ట్గా మీరు క్లాసెస్ కావాలి అని అంటే గౌతమ్ గారు ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే మాస్టర్ గౌతమ్ గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.